రేవంత్ రెడ్డి, రాహుల్ జీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ భరోసా రైతు ఖాతాల వెంటనే, రైతు భరోసా రైతు ఖాతాల వెంటనే, రైతు భరోసా వెంటనే. కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు 10,000 రూపాయలు సంవత్సరానికి రైతు భరోసా ఏం సరిపోతుంది? సంవత్సరానికి మా ప్రభుత్వం వస్తే ఎకరానికి సంవత్సరానికి 15,000 ఇస్తాము అని గొప్ప గొప్ప మాటలు చెప్పి రైతులకు మోసం చేసి ఇలా అధికారంలో వచ్చి ఇప్పుడు 2 సార్ల రైతు భరోసా మోసం చేసిండు. ఇప్పుడు కూడా ఇప్పుడు రబ్బీ తీయడానికి రబ్బీ వచ్చింది కానీ రైతు భరోసా మాత్రం వేయట్లేదు. కాబట్టి ఇలా మేము ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రాకే నుంచి రైతులమందరం కలిసి సెల్ఫీ దిగి రాహుల్ గాంధీకి, గవర్నర్ కి మరియు రేవంత్ రెడ్డికి సెల్ఫీ తీసి పంపిస్తున్నాము. వెంటనే మీరు సంక్రాంతి కాగానే సంక్రాంతికి రైతు బంధు రైతు భరోసా ఇస్తామన్నారు. తర్వాత మున్సిపల్ ఎన్నికలు కాగానే 17 తారీఖు ఇస్తామన్నారు. మరి ఇవాళ రైతు భరోసా గురించి మాట్లాడతలేరు. వెంటనే రేపు కేబినెట్ మీటింగ్ ఉంది కాబట్టి కేబినెట్ మీటింగ్ లో మీరు నిర్ణయం తీసుకుని రైతులు కంపల్సరీ రైతు భరోసా ఇవ్వాలని ఇలా మేము ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రాకే నుంచి డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే అందరు రైతులు ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వంలో అడగకుండా టన్ ఇట్లా ఫోన్ల రైతు భరోసా పడేది. మరి మీరు అధికారంలో వచ్చి రైతులను మోసం చేయడం కరెక్ట్ కాదని మేము ఇలా డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే రుణమాఫీ కూడా రైతులకు సగమే రుణమాఫీ చేశారు. మరి రైతు భరోసా కూడా 2 సార్లు ఇవ్వలేదు. మరి ఇప్పుడు రైతు భరోసా మీరు జనవరిలో ఇస్తామన్నారు, డిసెంబర్లో ఇస్తామన్నారు, మరి సంక్రాంతికి ఇస్తామన్నారు, మరి ఇప్పుడు మొన్న ఇస్తామన్నారు. మరి ఇంతవరకు వేయలేదు. వెంటనే రైతు ఖాతాలో రైతు భరోసా వేయాలని ఇలా మేము డిమాండ్ చేస్తున్నాము. జై తెలంగాణ, జై తెలంగాణ.